హరే కృష్ణ. అరణ్య పర్వం 6వ భాగం. శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ పాండవులతో మాట్లాడినాక వాళ్ళని ఆశీర్వదించి ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకకి వెళ్ళిపోతాడనమాట. ఇప్పుడు పాండవులందరూ దైతవనానికి వస్తారు. దైతవనానికి వచ్చి అక్కడ ఉంటారనమాట. వీళ్ళు 12 సంవత్సరాల అరణ్యవాసం అయిపోయి ఇంకా 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఉంటుంది. ఇది అయిపోతే ఇంకా పూర్తయిపోతుందనమాట. ఇలా ఉన్న సమయంలో హస్తినాపురంలో ఉన్న ధృతరాష్ట్రుడికి ఈ విషయాలు మొత్తం తెలుస్తాయి. అర్జునుడు 3 కోట్ల మంది నివాత కవచుల్ని చంపాడు, అస్త్రాలు సంపాదించుకున్నాడు, పాశుపతాస్త్రాన్ని కూడా సంపాదించుకొని అన్ని మొత్తం అస్త్రాలతో ఉన్నాడు, సంపాదించుకొని అన్న విషయాలు మొత్తం తెలుస్తుంది అనమాట. ధృతరాష్ట్రుడు ఇప్పుడు అనుకుంటాడు, వీళ్ళు మొత్తం యుద్ధానికి వస్తే నా కొడుకుల పరిస్థితి, నా పరిస్థితి ఏంటని ఏడుస్తూ ఉంటాడు. విదురుడిని పిలిచి విదురుడి దగ్గర ఏడుస్తాడనమాట. ఇలా ఉన్న సమయంలో ఇప్పుడు దుష్ట చతుష్టమైన కర్ణుడు వస్తాడు దుర్యోధనుడి దగ్గరికి. దుర్యోధనుడికి లేని ఆలోచనలన్నీ క్రియేట్ చేపించి చెప్తాడనమాట కర్ణుడు. కర్ణుడు అంటాడు దుర్యోధనుడితో, రాజా నీ గురించి బయట లోకం ఎలా ఉందో తెలుసా, ఏమనుకుంటున్నారో తెలుసా, ప్రజలందరూ నీ అంటే రాజు నీలాంటి వాడు ఉండటం చాలా గొప్ప అనుకుంటున్నారు, నువ్వు చాలా బాగా పరిపాలిస్తున్నారని చెప్పుకుంటున్నారు, నీలాంటి రాజు ఉంటే మంచిదని అంటున్నారు అని చెప్తాడనమాట. చెప్పంగానే దుర్యోధనుడికి కర్ణుడు ఏం చెప్తే అది వింటాడు కదా. అవునా శభాష్, అయితే పాండవుల్ని మర్చిపోయారనమాట, నన్ను మంచివాడు అనుకుంటున్నారని అనుకుంటాడనమాట. ఇలా ఇప్పుడు కర్ణుడు అంటాడు, ఇలా ఉంటే కాదు రాజా, ఇప్పుడు పాండవులు దైతవనానికి వచ్చారంట అని చెప్తాడు. అయితే ఏంటంట అని అంటాడు దుర్యోధనుడు చెప్తా ఉంటాడు. ఇప్పుడు కర్ణుడు ఏం చెప్తాడంటే, ఇప్పుడు మొత్తం అన్నీ ఉన్నాయి లేని చెప్తాడు కర్ణుడు. ఇలా ఉంటే కాదు రాజా, మనం ఇప్పుడు నువ్వు రాజువి, నీ యొక్క వైభవాన్ని నీ యొక్క ఆర్భాటాన్ని వాళ్ళకి చూపించాలి. మనం అక్కడికి వెళ్దాం, ఘోషయాత్ర చేద్దాం, మనం వాళ్ళతో వెళ్దాము. నీ సైన్యాన్ని, నీ పట్టపు రాణుల్ని, నీ యొక్క మంత్రుల్ని అందరినీ సైన్యాన్ని మొత్తం తీసుకొని వెళ్ళి నీ హంగుని ఆర్భాటాన్ని వాళ్ళకి చూపిద్దాము. వాళ్ళు ఏడ్చి వాళ్ళు ఏడవాలి, ద్రౌపది కూడా నిన్ను చూసి ఏడవాలి, నీ పట్టపు రాణులు కూడా మనం తీసుకెళ్దాం, అంగు ఆర్భాటాలతో మనం అక్కడ ఘోషయాత్ర చేద్దాము అని చెప్తాడనమాట కర్ణుడు. అవునా అయితే వెళ్దామని అంటాడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్తాడు. ఇప్పుడు మళ్ళీ దుష్ట చతుష్టమైన ఇంకా శకుని కూడా వస్తాడనమాట. వీళ్ళు ఏంటంటే దుర్యోధనుడు చుట్టూతో తిరిగి దుర్యోధనుడికి అన్ని ఉన్నాయి లేని మొత్తం చెప్తారనమాట. ఇప్పుడు వీళ్ళు అందరూ కలిసి ఘోషయాత్ర చేసుకుంటూ పాండవుల దగ్గరికి వెళ్తారు. అక్కడ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.